సార్ ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూస్తున్న కొన్ని స్టూడియోస్ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే దేశం వెనకపడిపోతుందా, వెనక్కి లాగుతున్నారా దేశాన్ని అన్నట్టు అనిపిస్తుంది నిజంగా నాకు. కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లా అంటే ఇప్పుడు దేశం మనం ఏ స్థానంలో ఉన్న వాళ్ళము, ఏ స్థానంకి వచ్చాము, ప్రపంచం ఎలా పరిగెడుతుంది ముందుకి, చైనా ఎలా మారిపోయింది, అమెరికా ఎలా మారిపోయింది, ఇవాళ లండన్ లాంటి కంట్రీస్ ఇవన్నీ ఎలా మారిపోయాయి, వాటితో పోటీ పడ్డం, ఆ మైండ్ సెట్ ఈ ఉన్న యంగ్ జనరేషన్లో పోటీ పడే తత్వాన్ని నింపడానికి పోయి దేశానికి ఈ దేవుడు గొప్పవాడా, మీ దేవుడు ఇలాగా, ఒకతను అంటాడు గొర్రెలు అంటాడు, ఒకతను ఇలా మాట్లాడతాడు. అంటే ఈ మాట్లాడే మనుషులు సమాజంలో వీళ్ళు భ్రష్టు పట్టించడానికి పుడుతున్నారు ఆ సమాజాన్ని. ఎందుకంటే సార్ తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పు చేసిన వాడే, అది ఎవరైనా సరే. ఇప్పుడు అమ్మ ఎవరికైనా అమ్మే సార్, అమ్మని అమ్మలాగే చూడాలి. ఇప్పుడు అమ్మని వచ్చి నీ అమ్మ ఇలాంటిది, నీ అమ్మ ఇలాంటిది, మీ అమ్మ ఇలాంటిది, అలా అది చాలా తప్పు కదా సార్. చాలా తప్పు. అట్లాంటి మాట్లాడే వ్యక్తుల పట్ల ఎలాంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా? ఇక్కడ షకీల్ గారి విషయం ఏంటంటే జనరల్గా ఏమైందంటే ఈరోజు మనిషికి డబ్బు కావాలి, మనిషికి అధికారం కావాలి. డబ్బు అధికారం ఎవరి మీద? కొంతమంది ఒక గుంపు, ఒక ప్రజల మీద కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే మనం కరెక్ట్, మన ఆలోచన కరెక్ట్, మన మతం కరెక్ట్, మన సంఘం కరెక్ట్ అని చెప్పి చెప్పడం కోసం ఎదుటి వ్యక్తి సంఘాన్ని, ఎదుటి వ్యక్తి మతాన్ని, కులాన్ని తిడతాడు. అది తక్కువ, మనమే కరెక్ట్, ఆ మతం తప్పు, మన మతమే కరెక్ట్, మన నమ్ముతున్నటువంటి మన పుణ్యపురుషుడే గొప్ప, వాళ్ళ గ్రంథాలు తప్పు, మన గ్రంథమే కరెక్ట్ అని చెప్పేసి విడగొట్టే ప్రయత్నం చేసి వీఆర్ రైట్, నేను హీరో అనిపించుకోవడం కోసం ఏం చేస్తాను, ఎదుటి వాళ్ళలో లేని తప్పులు ఎత్తి చూపుతాను, మనలో లేని మంచితనం ఎత్తి చూపించేసి వీఆర్ సుప్రీం, మన క్యాస్ట్ సుప్రీం, లేకపోతే మన రిలీజన్ సుప్రీం అని చూపించుకుంటారు. ఈ తరుణంలోనే ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడతారో ఎదుటి రిలీజన్ని, ఇతని రిలీజన్లో హీరో అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు సార్. వాళ్ళు మత పిచ్చి, వాళ్ళు అంటే మత పిచ్చి ఉన్నోడు నిజంగా అలా చేయడు సార్. మత పిచ్చి ఉండడము, ప్రాంతీయ పిచ్చి ఉండడము, దైవ పిచ్చి ఉండడం, మత విద్వేషం. అది నిజం చెప్పాలంటే మత పిచ్చి, మతోన్మాదం అంటే మతానికి సంబంధించి పిచ్చిని దాటి ఉంది ఉన్మాదం. అది ఎదుటి వ్యక్తి ఏం జరిగినా పర్లేదు, నేను బాగుండాలి అంటే ఇతనికి వీళ్ళ మీద ఒక అధికారం అండి. సరే, ప్రపంచంని ఒక ట్రాప్లో తీసుకెళ్తున్నారనే ఫీలింగ్ అది బేసిక్గా పాపం మెచ్యూర్డ్గా ఆలోచించే మనుషులకి చాలా అర్థమవుతుంది. అది అన్మెచ్యూర్డ్గా ఆలోచించే మనుషులకి అది అర్థం కాదు. ఇప్పుడు సింపుల్, మనం అంతా హ్యాపీగా ఉన్నాం కదా సార్. ఇప్పుడు క్రిస్టియానిటీ ఫ్రెండ్స్, మన దగ్గర వర్క్ చేసే పిల్లలు, మనతో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కొంతమంది ఉన్నారు, యాక్చువల్ వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము హ్యాపీగా తినడము చేయడం. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను పనిచేసే టీమ్స్ అందరూ కూడా హిందూ బ్రదర్స్. వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి వాళ్ళ పండగలకి చేసినటువంటి ఇది, నా ఇంట్లో హిందూయిజం ఉంది కంప్లీట్గా. వాళ్ళతో నేను ఇంత మింగిల్గా, ఇంత హ్యాపీగా మనం ఉన్నాం కదా సార్. ఇది ఇంత హ్యాపీ జరుగుతున్న టైంలో ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి సార్? ఈ మాట్లాడే వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం అని చెప్పి సాధారణ మనుషుల్ని ట్రాప్ లో పడేస్తున్నారు పాపం. ఇవన్నీ కూడా పాలిటిక్స్ షకీల్ గారు, మనకు తెలియదే ఉంది. కొంచెం ఆలోచించే తెలుస్తుంది, పట్టిన మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలోనేమో కుల రాజకీయాలు నడుస్తున్నాయి, ఒక స్థాయిలోకి వెళ్ళేసరికి మత రాజకీయాలు నడుస్తున్నాయి. కుల రాజకీయం అంటే ఏంటిది? కులాన్ని విడగొట్టేసేయాలి. కులం బేస్ మీదనే పండగలు వచ్చేసాయి. ఇప్పుడు మతం బేస్ మీద విడగొట్టేస్తున్నారు. కాబట్టి మన మతంలో జరిగే ప్రతిదీ మంచిదే, ఎదురు వ్యక్తి మతం జరిగేది ప్రతిదీ తప్పే అని ప్రతి మతం కూడా ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఓల్డ్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడం, సక్సెస్ అవుతున్నారు కూడా వాళ్ళ విధంగా. క్యాస్ట్ పాలిటిక్స్ చేసేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు, రిలీజియన్ పాలిటిక్స్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇది ప్రజలు గుర్తించట్లేదు, ఇది ప్రాబ్లం సార్. ప్రజలు గుర్తిస్తున్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పెహల్గామ్ది ఆ రోజు మనకి జరిగింది, పెహల్గామ్ అటాక్ ఆ రోజు జరిగింది, చాలా గుర్తించారు. దేశం ఇప్పుడు అది పక్క కంట్రీస్ కొన్ని విషయాల్లో వేసుకున్నటువంటి ట్రాప్స్ అని మనకి అది చాలా మందికి క్లియర్గా అర్థమైంది సార్. నాకు చిన్న డౌట్ సార్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది సార్, మ్యాంగో ట్రీ ఉంది సార్. ఆ మ్యాంగో ట్రీని ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూలో మా దేవుడు సృష్టించాడు, మా దేవుడు సృష్టించాడు, మా దేవుడు సృష్టించాడు అనుకుంటారు. ఓకే, అదే ఆ చెట్టు ఎంత ఆన్సర్ చెప్తుందో మన కళ్ళ ముందు మనం చూడగలిగితే, ఇప్పుడు హిందూ వచ్చి తెంపితే హ్యాపీగా తినొచ్చు, కాయ సేమ్ టేస్ట్ ఉంటుంది. ముస్లిం వచ్చి తెంపి తింటే సేమ్ టేస్ట్ సేమ్ ఉంటుంది. క్రైస్తవులు వచ్చి తెంపి తింటే సేమ్ టేస్ట్. ఒక సిక్ వచ్చి ఏ టేస్ట్ ఉంటుంది. అంటే భగవంతుళ్ళంతా ఒక్కటేరా బాబు, భగవంతుడు అంటే మంచి చేసేవాడే దేవుడు కదా. సో మీకు మీ కడుపు నింపడానికి ప్రతి సర్వ భగవంతులంతా ఒకటే మీ కడుపు నింపుతున్నారు. వాళ్ళే ఒకటే ఒక యూనిటీగా ఉన్నప్పుడు నార్మల్ మనుషులు ఎందుకు ఉండలేకపోతున్నారు సార్ ఆ యూనిటీగా?
క్లారిటీ లేకపోవడం వల్ల మనిషి దగ్గర అసలు ఆలోచన అనేది లేకుండా పోతుంది, సొంత ఆలోచన. చెప్పింది వినేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనిషికి సమానంగా ఉపయోగపడుతుంది కదా. భూమి అయినా, ఆకాశమైనా, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, మనుషులందరి కుల మతం ఏ మాత్రం భేదం లేకుండా అందరికీ వర్షం ఉంది, అందరికీ సూర్యుడు, అన్ని వెళ్తుంది. వీటన్నిటిని ఇచ్చినట్టు భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఒకడే ఉన్నాడు. సృష్టి అందరికీ ఒకటే ఉన్నారు కదా, అందరికీ ఒకే భగవంతుడు. అలా కాకుండా మీకు ఒక భగవంతుడు, నాకు ఒక భగవంతుడు అన్న కాన్సెప్ట్ మనకు నచ్చిన పేర్లతో మనం పిలుచుకున్నాం. సర్వేశ్వరుడు అనండి, పలుకుతాడు. యెహోవా అనండి, పలుకుతాడు. అల్లా అనండి, పలుకుతాడు. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి, ఆయనకి లేని అబ్జెక్షన్ మనకెందుకు, దేవుడికి లేని అబ్జెక్షన్ మనకెందుకు. ఉదాహరణకి మీరు పానీ అంటారండి, ఒకళ్ళేమో జల్ అంటారు, ఒకళ్ళేమో తన్ని అంటారు, ఒకళ్ళేమో వాటర్ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక భాషలో పిలుచుకుంటారు, అయినా కానీ అదే కదా పదార్థం అదే. ఇప్పుడు పైవాడు అంటే యాక్చువల్గా విషయం అయిపోయిందంటే, నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుకుంటున్నాడంటే ఇంకా ఇమ్మెచ్యూరిటీలో ఉన్నాడని అర్థము. ఇంకా నా దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ కదా. ఈ విడగొట్టే భావన తప్పనమాట వాస్తవానికి. ఇక్కడ ఎందుకు ఇది వచ్చింది, రూట్ కాజ్ ఏంటంటే సార్, మనం గ్రంథాలకు దూరం అయిపోయాం. ఇప్పుడు చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకుంటున్నారా? ఖురాన్ని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఖురాన్ చదువుతున్నారా? ఈరోజు అసలు వేదాలు మన ఇంట్లో ఉన్నాయా? అసలు భగవద్గీత ఇంట్లో ఉంది కానీ తెరిచి చదువుతున్నామా? గ్రంథాలు ఒకసారి చదివితే ఏ గ్రంథం కూడా మతానికి దేవుడు ఉన్నాడని చెప్పలేదండి. అందరికీ ఒకే సృష్టికర్త. ఉదాహరణ చూడండి, భగవద్గీత చదువుతుంటే భగవద్గీత ఎవరికి సందేశం? ఇది మానవులకు సందేశం. మానవులకు సందేశం, అది మతానికి సందేశం కాదు. ఖురాన్ చదివితే ఎవరికి వస్తుంది? ఓ మానవులారా అని ఉంటుంది. భగవద్గీత బైబిల్ చదివితే ఓ మానవులారా, మనుషుల కోసం సందేశం ఉంటుంది. కానీ మరి ఎక్కడ మతం కోసం ఎక్కడ గ్రంథం లేదే, ఏ మతం కోసం గ్రంథం లేదు, అందరూ కూడా మనుషుల కోసమే ఉంది. ఇక్కడ మనం చదవలేదు. ఇక్కడ ఏమైందంటే సార్, భగవద్గీతకి, బైబిల్కి, ఖురాన్కి ఉన్న తేడా ఏంటి? 3 గ్రంథాలకు ఉన్న తేడా ఏంటంటే ఒకే తేడా ఉంది సార్, లాంగ్వేజ్. ఒకటి అరబీలో ఉంది, ఒకటి సంస్కృతిలో ఉంది, ఒకటి హెబ్రూ గ్రీక్లో ఉంది. భాషే తేడా. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, ఎందుకని? మనం మ్యూచువల్గా తెలుగు లాంగ్వేజ్ ఉంది, మన ఆడియన్స్ తెలుగులో ఉన్నారు కాబట్టి కదా. అదే ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి, మ్యూచువల్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడదాం, కానీ కంటెంట్ ఇదే ఉంటుంది, సబ్జెక్ట్ ఇదే ఉంటుంది. అలాగే ఏ సబ్జెక్ట్ అయితే వేదాలు భగవద్గీత చెప్తుందో అదే సబ్జెక్ట్ బైబిల్, అదే సబ్జెక్ట్, అదే కంటెంట్ ఖురాన్లో ఉంది. లాంగ్వేజ్ డిఫరెన్స్లో ఉంది. ఎందుకు? వాళ్ళకి అరబీ వచ్చు కాబట్టి వాళ్ళకి ధర్మం అరబీలో చెప్పారు, ఇక్కడ సంస్కృతం వచ్చు కాబట్టి ధర్మం వాళ్ళకి సంస్కృతంలో చెప్పారు, వాళ్ళకి హెబ్రూ గ్రీక్లో చెప్పారు. మెసేజ్ ఎక్కడ మారలేదు. మెసేజ్ ఏంటి సార్? ఓవరాల్ అన్ని గ్రంథాలలో మెసేజ్ ఏంటంటే మానవత్వంతో బతుకు, తోటి మానవుడికి సేవ చెయ్యి, మంచి పనులు చేసుకుంటే నీకు మంచి అవుతుంది, చెడు చేసుకుంటే చెడు అవుతుంది, పైన ఒకడు ఉన్నాడు జాగ్రత్త. కొంతమంది ఉన్నారనమాట, ఎలా మాట్లాడుతున్నారంటే ఈ వీళ్ళకి అంటే హిందూకి సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్ మీద ఇంకా కాంట్రాస్ట్గా, ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద, హిందూస్ మీద కాంట్రాస్ట్గా, వీళ్ళు ఒక క్రైస్తవుల కాంట్రాస్ట్గా, ఎవరో ముస్లిమ్స్ని అమ్మాయిని ముస్లిమ్స్ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏదో ఇన్ని లక్షలు చేసేస్తారంట, ఇలా కాంట్రవర్సీ సృష్టించడము. ఇటుపక్క లేదు హిందూ అబ్బాయి ముస్లిమ్స్ పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఒక 50 lakhs ఇచ్చి అతనికి మంచి ప్రయారిటీ ఇస్తారంట అని వీళ్ళతో సృష్టించడము. ఇది ఈ సృష్టించే మనుషుల మీద ఎలాంటి యాక్షన్స్ ఇదంతా రెచ్చగొట్టే ధోరణి అండి. రెచ్చగొట్టి ఒక పాయిజన్ నింపేస్తున్నారు, ఆలోచనలు పాయిజన్. అంటే వాళ్ళు మీకు శత్రువులు, ఆ వర్గం వల్ల మీకు శత్రుత్వం ఉంది అని వీళ్ళకి వీళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు బోధిస్తున్నారు. ఫైనల్గా ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ మళ్ళీ. వీళ్ళిద్దరూ తన్నుకునేటప్పుడు మూడవడికి లాభం ఉంది. వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు సామాన్య ప్రజలే కొట్టుకుంటారు ఎప్పుడు కూడాను. వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఒకటే ఉంటారు, మళ్ళీ వీళ్ళిద్దరు స్నేహితులై ఉంటారు. కాబట్టి సామాన్య ప్రజలకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు గుర్తిస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వచ్చేస్తుందో ప్రజలు అందుకే అంటాను, అసలు మనిషికి నీ పక్కి ఒకప్పుడు చూడండి, మనము ఏ మాత్రం కులము మతం అనే భేదం లేకుండా చదువుకున్నాము, తిరిగాము, స్నేహం చేసాము, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి? ఫీలింగ్స్ పుట్టించబడుతున్నాయి, క్రియేట్ చేయబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిజంగా భరతమాత ముద్దు బిడ్డలు అంటాం కదా సార్. ఎవరైతే కలుపుతాడో వారే భరతమాత ముద్దు బిడ్డ, ఎవరైతే విడగొడుతున్నాడో వారు నిజం చెప్పాలంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ మత అక్రమ సంతానం అని చెప్తాను నేను సార్. వాళ్ళ కుటుంబాలు బతకడం కోసం వీడు చచ్చిపోతే నెక్స్ట్ జనరేషన్ వీడి పేరు తెలియదు. ఇలాంటి మనుషులు ఇలాంటి జీవితం కోసము దేశాన్నే సర్వనాశనం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మనుషులు స్వార్థం పరాకాష్ఠ. ఒక పార్టీ పెట్టాడంటే ఒక వ్యక్తి, అతనకు కుటుంబమే, అంతే కుటుంబం. అతను ఇప్పుడు ఇన్కమ్ వచ్చినా చేసిన తన వంశ అభివృద్ధి దానికోసం ఎట్లా వెళ్తున్నారు. నీ ఒక్క వంశం బాగుండడం కోసం సమాజాన్ని భ్రష్టు పట్టి చేస్తావా?
ఆ స్థాయిలో నడుస్తుంది ఈరోజు. ఇంత దారుణమైన స్థితికి అయితే ఇలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఏదో చనిపోతావు కదా, చనిపోతావా లేదా ఫస్ట్ తను రియలైజ్ అవ్వాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? నీ శరీరం చనిపోయింది, నేను ఆత్మ అయితే చనిపోలేదు కదా. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది కదా. మరి ఆత్మ ప్రశ్నించబడదా? ఈ జీవితం అనే ఆటను ఆడావు, ఈ ఆట ఎలా ఆడావు అన్నది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. మరి వెళ్ళిన తర్వాత ఆ మోక్షం అనేది నీకు ఉందా, లేకపోతే నువ్వు శిక్షలు ఉన్నాయా, శాశ్వత నరకం ఉందా, శాశ్వత స్వర్గం ఉందా, నీకు పనిష్మెంట్ లేదా? మంచికి మంచి ఉంది, చెడుకు చెడు ఉంది కదా. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. కర్మఫలం అయితే ఉంది కదా, కర్మఫలాన్ని ఎవడు తప్పించుకోలేడు కదా. ఈ భయం ఎందుకు పోతుంది? ఈ భయం రావాలి మనిషికి. ఎందుకంటే నేను అక్రమంగా 100 కోట్లు సంపాదించేస్తే అది ఎలా పోవాలని మళ్ళీ అలా పోతుంది. నెక్స్ట్ జనరేషన్లో ఉండదు అది. దానికి తగ్గ పనిష్మెంట్ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా. ఇన్స్టెంటే చూస్తున్నారు, ఇన్స్టెంట్ కాదు చూడాల్సింది. రేపేంటో లాంగ్ విజన్తో ఆలోచిస్తే ఎవరు కూడా ఎలాంటి తప్పులు చేయరు. సరే ఉంటుంది, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు, తేనె తేగ కూర్చోబెట్టిన తేనె బాటసారి పాలవును కదా, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి ఒక ఉంది. ఇలాంటివి విన్న తర్వాత సార్, ఇప్పుడు మీ ఫాదర్ పేరు ఏంటి సార్? ఖాజా గారు, డాక్టర్ ఖాజా. మీ తాతయ్య గారి పేరు సార్? సాహెబ్ జాన్. ఆయన ఫాదర్ పేరు సార్? ఇంకా అట్లా చూసుకుంటే వెళ్తే మనకి నేమ్స్ తెలియదు కదా సార్. ఒక జనరేషన్ దాటితే, ఒక 2 జనరేషన్ దాటితే వాళ్ళ పేరే మనకు గుర్తుండట్లేదు. సొంత తాత పేరే మనకు గుర్తుండట్లేదు. ఇప్పుడు మనకు ఆస్తులు కూడబెట్టడం కోసం, మనల్ని మనం బాగుండడం కోసం కష్టపడిన వాళ్ళు ఒక వంతే కదా సార్. వారు లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాం కదా సార్. ఇలాంటివి జస్ట్ మన పేరు నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతుంది సార్, మర్చిపోతుంది. ఎందుకంటే మీకు మీ జనరేషన్, ఇప్పుడు మీ జనరేషన్ కాబట్టి మీ తాత పేరు గుర్తుంది మీకు. ఇప్పుడున్న జనరేషన్స్కి చెప్పాలంటే మా తాతల పేరు ఎవరికి గుర్తుండవు. ఇలాంటి జనరేషన్స్ కోసము మోసాలు చేసి, నా వంశానికి ఆస్తి ఉండాలి, నా వంశానికి పేరు ఉండాలి, నా వంశానికి ఇది ఉండాలి సార్. కళ్ళు మూసిన తర్వాత ఇప్పుడు గాంధీ తాత ఫోటో ప్రతి ఒక్క నోట్ మీద ఉంది సార్. మన కళ్ళు మూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి మనం చేయాల్సినవి ఇది లేక సార్, అంతెందుకు సార్, వీళ్ళకి చేయాల్సింది కాకుండా మనుషులు ఎలా తయారయ్యారంటే, నా వంశం బాగుండాలి అని చెప్పి ఇంతమందిని సర్వనాశనం చేయడానికని, సృష్టిని నాశనం చేయడానికైనా సరే మనిషి సిద్ధపడుతున్నాడు. సృష్టిని సర్వనాశనం చేయడం మనిషి సిద్ధపడుతున్నాడు. అరే నెక్స్ట్ జనరేషన్ నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేదురా అని అవసరమను వాళ్ళ కోసము సమాజం ఏదైనా చేసిపోతే మనుషులు మార్కెట్లో ఒక స్థాయిలో నిలబడతారు సార్. ఇప్పుడు అసలు ఆస్తి అంటే తెలుసుకోవాలండి. ఈ అరిగిపోయేది, కరిగిపోయేది, దొంగలించబడేది ఆస్తి కాదు. అసలు ఆస్తి జ్ఞానము, అసలు ఆస్తి మనం సంపాదించుకున్న మంచి పేరు, మనం చేసుకున్న సత్కర్మలు. ఇప్పుడు అదే అంటారు, ఒక మనిషికి 3 స్నేహితులు ఉంటారని చెప్తారండి. 3 స్నేహితులు ఉంటారు. మొదటి స్నేహితుడు చనిపోగానే వదిలేసి వెళ్ళిపోతాడు. రెండో స్నేహితుడు చనిపోగానే వెళ్ళిపోడంట, మన పక్కనే ఉంటాడు, శ్మశానం దాకా మన దాకా వస్తాడు, అక్కడ నుంచి మనం వదిలేస్తాడు. మూడో వ్యక్తి మనతో పాటు వచ్చేస్తాడు పరలోకంలో కూడా. ఎవరు ఈ 3 స్నేహితులు ఎవరు అంటే, మొదటి స్నేహితుడు నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు, బంగ్లాలు, బంగారం మొత్తం కూడా చనిపోగానే అవుట్ అయిపోయింది, ఇంకా ఏది పనికిరాదు. ఎంత 100 కోట్ల ఇల్లు కట్టుకున్నా గానీ ఈ బెడ్రూమ్ లో పడుకోబెట్టరు, డెడ్ బాడీని బయట పడేస్తారు. అంటే మొదటి స్నేహితుడు చనిపోగానే దూరం అయిపోతాడు. రెండో స్నేహితుడు అంటే బంధుమిత్రులు, స్నేహితులు చనిపోయిన తర్వాత శవం పక్కన, బాడీ పక్కన ఉంటారు. అక్కడ ఎక్కడి వరకు వస్తారు? శ్మశానం దాకే వస్తారు, ఆ నుంచి ఎన్నికి వచ్చేస్తారు. మూడో స్నేహితుడు మీతో పాటు వచ్చేస్తాడట. ఎవరు? చేసుకున్న పుణ్యాలు, చేసుకున్న పాపాలు, మంచి పనులు, చెడు పనులు మనిషితో పాటు వస్తాయి. ఇది అసలు ఆస్తి. ఈ ఆస్తి నువ్వు చెడు పనులు చేసుకుంటూ వస్తే ఆ కర్మఫలం ఉంటుంది, మంచి పనులు చేసుకుంటే ఆ మంచి కర్మఫలం ఉంటుంది. ఇది సంపాదించుకొని వెళ్ళాలి, ఇదే ఆస్తి.